ఓం నమో నారాయణాయ. లక్ష్మీదేవి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు పాదాల చెంత కూర్చొని ఆయన పాదాలను సేవిస్తున్న అద్భుత దృశ్యం. ఐశ్వర్యానికి సంపదకు అధినేత అయిన జగన్మాత శ్రీహరి పాదాల వద్దే ఎందుకు ఉంటుంది? సంపద అంతా ఆమె చేతిలోనే ఉన్నప్పటికీ ఆమె శ్రీహరి పాదాలను సేవించటంలో ఉన్న పరమార్థం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో ఈ రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ధర్మం మరియు ఐశ్వర్యం యొక్క అనుబంధం. సనాతన ధర్మం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు ధర్మానికి మరియు సత్యానికి ప్రతిరూపాలు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ధర్మం సత్యం ఉన్న చోటే సంపద స్థిరంగా నిలుస్తుంది. ధర్మాన్ని వీడి ప్రవర్తిస్తే సంపద నిలవదు. అందుకే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ధర్మాన్ని అంటే శ్రీహరి పాదాలను ఆశ్రయించి ఉంటుంది. రెండవది, అంతరంగ శుద్ధి మరియు అహంకార నివారణ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విష్ణుమూర్తి పాదాలలో శుక్ర మరియు రాహు ప్రభావాలు ఉంటాయని చెబుతారు. సంపద పెరిగే కొద్దీ మనిషిలో అహంకారం, ఆశ పెరిగే ప్రమాదం ఉంది. శ్రీ మహావిష్ణువు సాత్విక గుణమూర్తి. లక్ష్మీదేవి ఆయన పాదాలను సేవిస్తూ సంపద వల్ల కలిగే అహంకారాన్ని తన అదుపులో ఉంచుతుంది. శ్రీహరి అనుగ్రహంతో లభించే సంపద మాత్రమే మానవునికి ప్రశాంతతను ఇస్తుందని దీని భావం. మూడవది, పరమ భక్తి మరియు సమర్పణ భావం. దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. లోకంలో ఉన్న సమస్త వైభవాలు ఆమె సొంతమైనప్పటికీ శాంతికి సమానత్వానికి నిలయమైన శ్రీ మహావిష్ణువునే ఆమె తన ప్రాణనాథుడిగా వరించింది. ఈ అనంత విశ్వాన్ని పరిపాలించే జగన్నాథునికి చేసే సేవలోనే తనకు పరమానందం లభిస్తుందని చాటి చెప్పటానికే ఆమె ఆ దేవుని పాదాల వద్ద స్థానాన్ని ఎంచుకుంది. చూశారు కదా, లక్ష్మీదేవి శ్రీహరి పాదాల వద్ద ఉండటం వెనుక ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉందో. ధర్మంతో సంపాదించిన ఐశ్వర్యమే శాశ్వతమైనదని లోకానికి తెలియజేసే గొప్ప సందేశం ఇది. ఈ ఆధ్యాత్మిక విశేషం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ మిత్రులతో, బంధువులతో పంచుకోండి. మరిన్ని పౌరాణిక రహస్యాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ.